మెట్రో సిటీ, మహానగరం, విశ్వనగరం పేరేదైనా సరే ప్రతి నగరం కూడా వర్షాకాలంలో ప్రజలకు నరకం చూపిస్తోంది. నగరాల్లో వరదలు కొత్తేమీ కాదు, శతాబ్దాలుగా వస్తూనే ఉన్నాయి. అయితే ఈ పరిస్థితి మరింకెన్ని దశాబ్దాలు ఉంటుందన్నదే కీలక ప్రశ్నగా మారింది. చినుకు పడితే చాలు సిటీ లైఫ్ ఎంతో పిటీగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బర్నింగ్ టాపిక్ పిటీ లైఫ్. వర్షాలకు వణికిపోతున్న మహానగరాలు. చినుకు పడితే చాలు స్తంభించే ప్రజాజీవితం. ముంబై, చెన్నై నగరమేదైనా నరకమే. విశ్వనగరానికి తప్పని తిప్పలు. పిటీ లైఫ్. నగరాల్లో వరదలు భారతదేశానికి కొత్తేమీ కాదు. 1908లో హైదరాబాద్లో వచ్చిన వరదలు 15,000 మంది ప్రాణాలు బలిగొన్నాయి. ఆ తరువాత కూడా పలు నగరాల్లో మరెన్నో వరదలొచ్చాయి. గత 2 దశాబ్దాల నుండి నగరాల్లో వరదలు అనేవి అత్యంత సాధారణమైపోయాయి. వర్షాలు పడుతున్నాయంటే మెట్రో నగరాలు చిగురుటాకుల్లా వణికిపోతుంటాయి. పట్టణీకరణ పెరిగిన నేపథ్యంలో మహానగరాల్లో వరదలు మామూలైపోయాయి. 2000 సంవత్సరంలో హైదరాబాద్లో వచ్చిన వరదలు చూస్తే నగరాల్లో సైతం ఇలాంటి వరదలు వస్తాయా అనిపించకమానదు. 2001లో అహ్మదాబాద్లో, 2002లో ఢిల్లీలో, 2004లో చెన్నైలో, 2005లో ముంబైలో, 2006లో సూరత్లో వరదలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత 2007లో కోల్కతాలో, 2008లో జంషెడ్పూర్లో, 2009లో ఢిల్లీలో, 2010లో గువాహతిలోనూ భారీగా వరదలు వచ్చాయి. తుఫానుల కారణంగా తీర ప్రాంత నగరాల్లో వరదలు వచ్చాయంటే అది మన చేతుల్లో లేదు అనుకోవచ్చు. నిజానికి అలాంటి వాటిని కూడా కొంతవరకు అదుపులో ఉంచవచ్చు. అలా కాకుండా తీరానికి దూరంగా ఉన్న నగరాల్లోనూ వరదలు వచ్చాయంటే అందుకు ప్రధాన కారణం ప్రజల, ప్రభుత్వాల నిర్లక్ష్యమే అని చెప్పవచ్చు. చాలా ప్రదేశాల్లో విపరీతమైనటువంటి వర్షాలు కురవటం వల్ల, కాలువలు మూసివేయడం వల్ల, నదుల్లో సిల్ట్ చేరటం వల్ల, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల నీళ్లు రోడ్ల మీదకి ప్రవహించి ఇళ్లను కూడా ముంచేయడం జరుగుతుంది. దీనివల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, మరి కొంతమంది జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి. మనం గొప్పగా సాంకేతికంగా ముందంజ వేశాం అనుకుంటున్నాం, కానీ ఇవాటికి కూడా సరైనటువంటి ప్లానింగ్ లేకపోవడం వలన ఉన్నటువంటి చెరువుల్ని మూసేసి, కాలువల్ని మూసేసి, వీటిని కాంక్రీట్ జంగిల్స్గా మార్చి మనం నిజంగా చెప్పాలంటే ఈ కృత్రిమమైనటువంటి వరదలు మనం కల్పించుకున్నాం. దీనికి కారణం మనం ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. ప్రకృతిలో వర్షం పడాలి, వర్షం పడితేనే పంటలు పండుతాయి, పంటలు పండితేనే ప్రజల పొట్టలు నిండుతాయి. కానీ ఈ వర్షపు నీరు అది నదుల్లోనికి, కాలువల్లోనికి వెళ్లి సముద్రంలో చేరాలి, లేదా పొలాల్లోనికి వెళ్లి పంటలు పండించాలి, లేదా భూమి మీద పడి అవి ఆ భూమిలోనికి అబ్జార్బ్ అయ్యి అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరగాలి. కానీ దీనికి విరుద్ధంగా ఏం జరుగుతుందంటే ముఖ్యంగా నగరాల్లో ఈ కాంక్రీట్ జంగిల్స్ వలన భూమిలోనికి నీరు వేరేటువంటి అవకాశం లేకుండా పోయింది. నగరాలను రూపొందించేటప్పుడు, ఆ తర్వాత వాటిని అభివృద్ధి చేసేటప్పుడు వార్షిక వర్షపాతాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా జనాభా, రోడ్లు, డ్రైనేజీ, వరదనీటి కాల్వలు, ఇతర మౌలిక వసతులను పరిశీలించాలి. గతంలో వరదనీటి కాల్వలను 12 నుంచి 20 మిల్లీమీటర్ల తీవ్రతను తట్టుకునేలా నిర్మించారు. అంతకు మించిన స్థాయిలో వర్షాలు పడితే మాత్రం నగరాల్లో వరదలు తప్పవు. నగరాల్లో ప్రస్తుతం వరదనీటి కాలువల వ్యవస్థ అంతా కూడా దశాబ్దాల క్రితం నిర్మించింది. కొత్తగా వాటిని నిర్మించలేదు. పైగా వాటి నిర్వహణలో అంతులేని నిర్లక్ష్యం. పలు నగరాల్లో నదులు, కాల్వల సమీపంలో ఆక్రమణలు పెరిగిపోయాయి. చెరువులు, చిన్న చిన్న కుంటలను ఆక్రమించడం అధికమైపోయింది. వందల ఏళ్లుగా పారుతూ వచ్చిన వాగులు, వంకలు లాంటి వాటి స్థానంలో భవనాలు చోటు చేసుకున్నాయి.
దీంతో నగరాల్లో కురిసిన వర్షం బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయింది. ఇప్పుడు వర్షం వస్తుంటే మన రోడ్లు కాలువల్లాగా ఉంటున్నాయి, రోడ్డులాగా ఉండటం లేదు. అసలు కారణం ఏమిటి? ఈ వర్షం వచ్చినప్పుడు ఆ పోయే నీరుకి అడ్డకట్ట వేస్తున్నాం. కొన్ని చోట్ల అది చిన్న పల్లెటూరు కానీ ఇక్కడ కూడా చిన్న ఈ హైదరాబాద్ నగరంలో కొత్తగా చాలా కొత్త కాలనీస్ వస్తున్నాయి. అక్కడ రోడ్లు నిర్మిస్తున్నారు, మంచి సీసీ రోడ్డు వేస్తున్నారు. ఆ సైడు ర్యాంప్స్ వేస్తారు, ప్రతి ఇంటి ముందు లేకపోతే షాప్ ముందు ర్యాంపులు వేస్తారు. అసలు వర్షం నీరు ఎటుపోతుంది? ఎంత చిన్న వర్షం వచ్చినా కూడా అది రోడ్డు మీదకి వస్తున్నాయి. ఒక గ్లాస్ నీళ్ళు పోసినా కూడా రోడ్డు మీదకి వస్తున్నాయి. చిన్న వర్షానికి కూడా రోడ్లు కాలువలాగానే పనిచేస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద వర్షాలు వస్తున్నాయి, అది వేరే సంగతి. చిన్న వర్షం వచ్చినా కూడా చాలా వర్షపాతం వచ్చింది, ఏదో రోడ్లు జలమలం అయిపోయినాయి అని చెప్పేసి ఊరికే ఏదో చాలా ఆడవాడు చేస్తారు కదా. అన్నీ కూడా బాధ్యత లేని పనులు అవన్నీ కూడా. ఏంటంటే మన అశ్రద్ధ వల్లనే, పూర్తి అశ్రద్ధ, అధికారుల అశ్రద్ధ, నాయకుల అశ్రద్ధ, లేకపోతే చేతకానితనం అయి ఉండాలి. పెరిగిపోతున్న ట్రాఫిక్ కు అనుగుణంగా రోడ్లను వెడల్పు చేస్తుంటారు, కొత్త రోడ్లు వేస్తుంటారు. వరద నీటి కాల్వల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. వాటి వెడల్పు తగ్గిపోతోంది, కొత్త వాటిని నిర్మించడం మర్చిపోయారు. ఉన్న కాల్వలన్నీ చెత్త, చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. దాంతో వాటి సామర్థ్యం తగ్గిపోయి వరదలు వస్తున్నాయి. ఇళ్ల నుంచి, భవనాల నుంచి, వాణిజ్య ప్రాంతాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, భవన నిర్మాణ వ్యర్థాలు లాంటివన్నీ కూడా వరద నీటి కాల్వల్లోకే చేరుతున్నాయి. దీంతో భారీ వర్షాల సమయంలో వరద నీరంతా కూడా రోడ్లపైకి, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరుతోంది. 2005 జూలైలో ముంబైలో వచ్చిన వరదలతో పాలకులు కళ్లు తెరిచారు. నాటి నుంచి పట్టణ ప్రాంత వరదలను సాధారణ వరదల నుంచి విడగొట్టి ప్రత్యేక అంశంగా చూడటం ప్రారంభించారు. కాకపోతే ఇప్పటివరకు ఏ నగరంలోనూ పటిష్ట చర్యలు మాత్రం తీసుకోలేదు. దాంతో చినుకు పడితే చాలు మహానగరాలు వణికిపోవడం మొదలైంది. ఇంతకు ముందు మనం ఇంకుడు గుంటలు, ప్రతి ఇంటికి ఇంకుడు గుంటలు ఉండాలి అన్నాం. అది ఎవరు పాటించడం లేదు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నారు, అక్కడ ఎక్కువగా నీరు వినియోగం జరుగుతుంది. అక్కడ అసలు ఇంకుడు గుంటలేవి, అక్కడ ఇంకుడు గుంటలు అనేటువంటి వాటిని ఏమీ అసలు ఎవరు నియమించలేదు. దానికి సరైనటువంటి రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఏమీ లేవు. అంతేకాకుండా రెయిన్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయి. ఆ రెయిన్ వాటర్ డ్రైన్స్ని అన్నీ కూడా మూతపడిపోతున్నాయి. దానిలో చెత్త, చెదారాలు, కొబ్బరి బొండాలు, ఈ ఒకటేమిటి ప్లాస్టిక్ సంచులు అన్నీ నింపేసి ఆ రెయిన్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తిగా అది పాడైపోయింది. ఇంకొకటి ఏమిటి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్. ఇవి చాలా నగరాల్లో పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక చోటకి వెళ్ళి అక్కడ వాటర్ ట్రీట్మెంట్ జరిగి ఆ వాటర్ మళ్ళీ వినియోగించే పద్ధతులు ఎక్కడా కనిపించడం లేదు. కొన్ని నగరాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిని సగం పూర్తి చేసి విడిచిపెట్టారు. దానివల్ల ఏమవుతుంది, మామూలుగా తక్కువ నీరు ఉన్నప్పుడు అది భూమిలోకి అబ్జర్వ్ అవుతుంది, వర్షాలు ఎక్కువగా పడినప్పుడు అది పైకి తణుకొస్తుంది. వీటి వలన ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ళని మునిగిపోతున్నాయి. ఇవాళ మామూలుగా ఎప్పుడూ నీరు రానటువంటి ప్రదేశాలకు కూడా నీరు వస్తోంది. కారణం ఏమిటంటే కొన్ని రోడ్ల మీద నీళ్లు నదుల్లా ప్రవహిస్తున్నాయి. అంటే అక్కడెక్కడో కాలువ ఉంది, ఇంతకుముందు ప్రవాహం ఉంది, అక్కడ ప్రవాహానికి అడ్డంగా ఇప్పుడు రోడ్డు వేశారు. నగరాల్లో వరదలు అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది రోడ్లపై ట్రాఫిక్ జామ్, ఇళ్లలోకి చేరే వరద నీళ్లే. కాకపోతే ఈ వరదలు మరెన్నో అంశాలతో కూడా ముడిపడి ఉన్నాయి. పట్టణ ప్రణాళిక, మౌలిక వసతులు, జీవనోపాధులు, నగరాలకు వలసలు, ప్రజల ఆరోగ్యం, వాననీటి సంరక్షణ లాంటి మరెన్నో అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంత వరదలకు ఎవరు బాధ్యులనే విషయానికి వస్తే నగరపాలక సంస్థల నిర్లక్ష్యమే ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. వర్షాకాలం రావడానికి ముందే వరద నీటి కాల్వల్లో పూడిక తీయాల్సి ఉంటుంది. అది సక్రమంగా జరుగుతున్న దాఖలాలు లేవు. కొత్తగా డ్రైనేజీ ఏర్పాట్లు పెద్దగా జరగడం లేదు. మురికినీటి వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ ఎప్పుడో దశాబ్దాల క్రితం నిర్మించినటువంటిదే కొనసాగుతున్నది.
దాన్ని విస్తరించుకోవడం కానీ అభివృద్ధి చేసుకోవడం కానీ జరగడంలా. వర్షాలు వచ్చినప్పుడు వర్షపు నీరు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఈరోజు వర్షం వెళ్ళిన తర్వాత 2 నెలలు 3 నెలల తర్వాత త్రాగునీటి సమస్య కూడా ముందుకు వస్తూ ఉంది. వేసవి కాలంలో అదొక పెద్ద సమస్య. అంటే వర్షపు నీటిని నిలవేసుకోవడం కానీ, భూమిలోకి ఇంకేలాగా ఏర్పాట్లు చేసుకోవడం కానీ, పట్టణ ప్రాంతాలలో అవి మురికివాడల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ రోడ్ల మీదకి రాకుండా, ఇళ్లలోకి రాకుండా సక్రమంగా డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించుకోవడం కానీ, వాటిని నిర్వహించడం కానీ సమర్థవంతంగా, వాటి మీద దృష్టి స్థానిక సంస్థలకు అవసరమైన నిధులు కేటాయించడం ద్వారా కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సక్రమంగా దృష్టి సారించకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ కూడా వస్తున్నాయి. కొత్త కాలనీలు నిర్మించుకునేటప్పుడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అనుమతులు ఇచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తలతో చట్టాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని పరిశీలన చేసి అనుమతులు ఇవ్వాలి. లంచగొండి వ్యవస్థ అయిపోవడంతో చట్టాలకు తుట్లు పొడుచు కూడా, నిబంధనలకు ఉల్లంఘించి కూడా అనుమతులు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ వరదలు చోటు చేసుకుంటున్నాయి. కాల్వలను ఆక్రమించుకోవడం, చెత్తాచెదారం వేయడం వంటివి సాధారణమైపోయాయి. దీంతో పర్యావరణం, ఆరోగ్యం, రవాణా సంబంధిత సమస్యలు ఏర్పడుతున్నాయి. విజయవాడ పట్టణాన్ని తీసుకుంటే ప్రకాశం బ్యారేజీ నుంచి ఈరోజు ఏలూరు కాలువ కానీ, బందర్ కాలువ కానీ, ఈ కృష్ణా డెల్టా కాలువలకు సంబంధించినటువంటి గమనించిన ఇవాళ అన్ని చోట్ల కూడా ఆక్రమణలు అనేది ఒకటైతే సమస్య. రెండవది చెత్త చెదారం అంతా కూడా ఆ కాలువల్లోనూ, నదుల్లోనూ, వంకల్లోనూ, వాగుల్లోనూ వేసేస్తున్నారు ప్రజలు. ఆ నీరు కిందికి ప్రవహిస్తే ఆ నీటినే కింద పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలు, గ్రామాల ప్రజానీకం, చిన్న మధ్యతరహతి పట్టణ ప్రాంతాలలో నీళ్లు తాగాలి. కాలుష్యంతో కూడినటువంటి నీరది. రెండవది కాలువలు, వంకలు, నదులు మునిగిపోతున్నాయి. ఈ సమస్యలు పర్యావరణ సమస్యలు తెస్తున్నది, ఆరోగ్య సమస్యలు తెస్తున్నది. రెండవది రవాణాకు పెద్ద అవరోధాలుగా మారుతున్నాయి. ప్రజల జీవన పరిస్థితులు అధ్వాన్నంగా తయారవుతున్నాయి. విశాఖ మహానగరము, ఇక్కడ 27 లక్షల పాపులేషన్ ఉన్నది. ఈ పాపులేషన్కి తగిన విధంగా ఇంతకు మునుపు ఉన్నటువంటి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోకపోవటం వలన అప్పుడున్నటువంటి నాయకులు కూడాను, చిన్న చోటా మోటా నాయకులు ఈ గడ్డలు వగైరాలు ఆక్యుపేషన్ చేసేయటం వలన ఇప్పుడు చిన్న 2 రోజులు వర్షాలు పడితే చిన్న చిన్న అవాంతరాలు జరుగుతున్నాయి. ఈ అవాంతరాలన్నీ కూడాను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ, లేదా ఇక్కడ ఇన్ఛార్జి నాయకులు కానీ వాటి మీదను నిన్ననే కలెక్టర్ ఆఫీసులో ఒక చర్చా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీదను ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే ప్రజలకు మేలు జరుగుతుందన్న దాని మీదను ఆల్రెడీ గవర్నమెంట్ వారికి వాళ్ళ తాలూకా నివేదికను సమర్పించారు. దాని మీద ప్రభుత్వం తప్పకుండా మంచి చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు వర్షాలు పడుతుంటే ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది కొన్ని సందర్భాలను చెట్లు పడిపోతుంటాయి, కొన్ని సందర్భాలను ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోతుంటాయి. అది డిపార్ట్మెంట్ల వాళ్ళు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జనరల్గా అయితే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు వచ్చే టైంలో ఎక్కువగానే చెట్లు పడిపోవటం అనేది, వాటర్ ఎక్కడ పడితే అక్కడ స్టాగ్నేట్ అయిపోవటం, కాలువలు పొంగిపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే దాంట్లో గతంలో అయితే పిల్లలు కూడా కొట్టుకుపోయి చనిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. ఈ హుదుహుదు టైంలో అయితే ఇప్పుడు 6 years అవుతుంది. నిన్న మొన్న డేట్స్కి కరెక్ట్గా 6 years అవుతుంది. మరి అప్పుడు కూడాను ఈ విధమైనటువంటి ప్రాబ్లం వచ్చింది, చాలా ఇబ్బందులు పడుతున్నాము. కానీ మరి గత ప్రభుత్వం టైంలో ఎక్కడైతే ఈ కాలువలు, నీరు ప్రవహించే, మురికి నీరు ప్రవహించేటువంటి ఉన్నటువంటి కాలువలు, గడ్డలు, మనకి బీచ్కి వెళ్ళే దారిలో కూడాను ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఆక్రమించేసి గత ప్రభుత్వం టైంలో కొంతమంది నాయకులు ఇది ఆక్రమించి వాళ్ళు స్వతహాగా స్వార్థం కొలిది చేసినట్టు పనుల వలన ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతూ ప్రజలు అనేక సమస్యలు గురవుతున్నారు. పట్టణ ప్రాంత వరదలతో ఎంతో మంది ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా హైదరాబాద్ పరిస్థితిని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇటీవల వర్షాలతో ఎంతో మంది నిలువు నీడ కోల్పోయారు. మురికివాడల ప్రజలు తాగునీళ్లు, ఆహారం దొరక్క ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వర్షం నీళ్లు, డ్రైనేజీ నీళ్లు చేరాయి. ఇప్పుడు అన్ని నగరాల్లోనూ వర్షం వస్తే ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో వరదలతో అనారోగ్యాలు కూడా అధికమైపోతున్నాయి. మలేరియా, డెంగ్యూ, డయేరియా లాంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో మలేరియా వ్యాధి 217% అధికమైపోయినట్లుగా ప్రపంచ బ్యాంకు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే పట్టణాల్లో వరదలకు, వాటి వల్ల వచ్చే కష్టనష్టాలకు మౌలిక వసతుల కొరత ప్రధాన కారణంగా కనిపిస్తోంది. హైదరాబాద్ నగరం లాంటి నగరంలో నడి మధ్యలో మూసీ నది ప్రవహిస్తున్నది. ఆ మూసీ నది ఆక్రమణకు గురవుతున్నది. నల్లాలు ఆక్రమణకు గురవుతున్నాయి. దాని పర్యవసానంగా వర్షపు నీరంతా కూడా రోడ్ల మీదకి వచ్చి వర్షం వస్తుందంటే ప్రజలు భయపడేటువంటి పరిస్థితి. రోడ్లు నాసిరకంగా తయారైపోతున్నాయి. మ్యాన్ హోల్స్ పైనలో రవాణాదారులు ద్విచక్ర వాహనాల మీద పోయేవాళ్ళు కానీ, సైకిళ్ల మీద పోయేవాళ్ళు కానీ, నడుచుకుంటూ పోయేవాళ్ళు కానీ ఆ గుంటల్లో పడి ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు కూడా మనం వింటుంటాం. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను హైదరాబాద్ నగరవాసులు ఎన్నటికీ మరువలేరు. 100 ఏళ్ల క్రితం ఆయన మార్గదర్శకత్వంలోనే హైదరాబాద్ డ్రైనేజ్ వ్యవస్థ, వరద నీటి కాల్వల వ్యవస్థ రూపుదిద్దుకున్నాయి. అవే నేటికి హైదరాబాద్ను వరదల నుండి కాపాడాల్సి రావటం ఓ విషాదం. హైదరాబాద్ ఓ నగరం మాత్రమే కాదు, 430 ఏళ్ల చరిత్ర, సంస్కృతి కలగలిసిన నగరం. మెమరీస్ ఆఫ్ మై వర్కింగ్ లైఫ్ అంటూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య రాసిన పుస్తకం నేడు నగర ప్రణాళికలు రూపొందించేవారు తప్పక చదవాల్సిన పుస్తకం. అది చదివితే తప్ప హైదరాబాద్ నగర ఆత్మ ఘోషను వారు అర్థం చేసుకోలేరు. నగర ప్రజల బాధలను తీర్చలేరు. హైదరాబాద్ నగరాన్ని వరదల బారి నుండి కాపాడలేరు. నగరాలు కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోయాయి. నీళ్లు భూమి లోపలికి ఇంకే పరిస్థితి లేకుండా పోయింది. ప్రణాళిక లేకుండా నగరాన్ని విస్తరింపచేయడం, నగరం నడిబొడ్డిన మౌలిక వసతులు కరవైపోవడంతో వర్షం వస్తే నగరం చెరువైపోతోంది. తెలంగాణలో హైదరాబాద్ అనే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ అర్బన్ ఫ్లడ్స్ సమస్య ప్రారంభమైంది. జనాభా పెరిగిపోవడంతో మౌలిక వసతులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. దీంతో వరంగల్ లాంటి నగరాల్లోనూ వర్షం పడితే సమస్యలు ఎదురుకావడం మొదలైంది. పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం కూడా వరదల సమస్యకు దారితీస్తోంది. వరంగల్ లాంటి పట్టణాల్లో వివిధ కాలనీల్లో నేటికి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. దాపు మనకు వరంగల్ హంటర్ రోడ్ వెంట ఉన్న కాలనీలు ఒకప్పుడు అసలు కాలనీలే లేవు. హంటర్ రోడ్ 15 ఏళ్ల క్రితం దాదాపు అక్కడ హంటర్ రోడ్కి ఎవరైనా పోవడానికి భయపడే ప్రాంతం. ఇప్పుడు దాదాపుగా అక్కడ 30 కాలనీలు ఉన్నాయి. గాయత్రి నగర్, ఎన్టీఆర్ నగర్, సంతోష్ నగర్, గణపతి నగర్, సాయి నగర్, ద్వారకా నగర్, కొన్ని దాదాపుగా 10-30 కాలనీల దాకా ఇప్పుడు వెలిసినాయి. అవి ఎక్కడ వెలిసినాయి? చెరువులు, కుంటలు, శిఖం భూముల్లో వెలిసినాయి. అంటే ప్రభుత్వాలు కూడా మరి స్థానిక సంస్థలు కూడా మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ కూడా మరి రకరకాల కారణాలు, ఒత్తిళ్ల వల్ల ఆ ప్రాంతాల లోపల పర్మిషన్లు ఇస్తూ వచ్చిండ్రు. మరి కాలనీలు అక్కడ పెరుగుతూ వచ్చినాయి. స్వతహాగా నీటి లక్షణం ఏంటిది? దానికి ప్రకృతి నీటిపారుదలకు ఒక రకమైన ఒక ఏన్షియంట్ వాటర్ వేస్ని ఏర్పాటు చేసింది. ఎప్పుడైతే ఆ వాటర్ వేస్కి అడ్డుగా నిర్మాణాలు వచ్చినప్పుడు నగరం మునగడంలో ఆశ్చర్యం ఏం లేదు. చాలా కాలనీలలో ఇంటర్నల్ డ్రైనేజీలు లేకపోవడంతో డ్రైనేజీల మధ్య ఒక బ్రేక్స్ వస్తున్నాయి. చాలా వరకు ఏం చేస్తున్నారు, ఎవరి ప్లాట్లో వాళ్ళు ఆ డ్రైనేజ్ కట్టేసుకుంటున్నారో పక్క ప్లాట్ ఖాళీ ప్లాట్లోకి నీళ్ళు వదిలిపెడుతున్నారు. ఆ పరిస్థితితో ఏం జరుగుతున్నది అని అంటే ఇంటర్నల్ ఈవెన్ చెరువులు, కుంటలకు, తర్వాత నాలాలకు సంబంధం లేని కాలనీలు, అంటే మేజర్ వాటర్ సోర్స్ లేని కాలనీలు కూడా జలమయం అవుతున్నాయంటే కారణం ప్రధానంగా మౌలిక వసతి అయిన ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడమే. వివిధ రకాల ప్రకృతి కారణాలతో వర్షాలు అధికమవుతున్నాయి. దానికి తగ్గట్టుగా మౌలిక వసతులు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నార్మల్గా ఈ హైడ్రలాజికల్ సైకిల్ని మనం దృష్టిలో పెట్టుకుంటే వన్స్ ఇన్ 4-5 ఇయర్స్ హెవీ రెయిన్స్ ఉంటవి, అట్లానే డ్రౌట్స్ కూడా ఉంటవి. బట్ ఇలాంటి హెవీ రెయిన్స్ వన్స్ ఇన్ 40 ఇయర్స్, వన్స్ ఇన్ 50 ఇయర్స్ వస్తుంటాయి అన్నమాట అండి. ఈ పాపులేషన్ కూడా ఫర్ ద లాస్ట్ 30-40 ఇయర్స్ చూసుకున్నట్లయితే పాపులేషన్ ఎక్స్ప్లోషన్ కూడా చాలా ఉన్నది. దానికి తగినట్టుగా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయలేకపోతున్నాము. ఎస్పెషల్లీ ఈ వాటర్ బాడీస్, ప్రొటెక్షన్ ఆఫ్ వాటర్ బాడీస్. ఇదివరకు సుమారుగా 250 వాటర్ బాడీస్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటే అందులో సుమారుగా
50 వాటర్ బాడీస్ డిసపియర్ అయిపోయినవి. దానికి తగినట్టుగా ప్రాపర్ డ్రైనేజ్ నెట్వర్క్ సరిగా లేదు. స్టామ్ వాటర్ డిస్పోజల్ సరిగా లేదు. నలాలన్నీ కూడా ఆక్యుపై అయిపోయినవి. మనకు నార్మల్గా 90 సెంటీమీటర్స్ వస్తుంది యాన్యువల్గాను, అలాంటిది మనకి 25 సెంటీమీటర్స్ 3-4 డేస్లోనే వచ్చేసింది. దాంతో హెవీ ఫ్లడ్డింగ్ అయిపోయి ఈ వాటర్ బాడీస్ ఓవర్ఫ్లో అయిపోయి, ఇంకా అదృష్టవశాత్తు ఆ వాటర్ బాడీస్ బ్రీచ్ అవ్వలేదు. బ్రీచ్ అయి ఉంటే ఇంకా మేజర్ డ్యామేజెస్ అయి ఉండేవి. ఈ స్టామ్ వాటర్ డిస్పోజల్ సరిగా లేదు. సో తగినటువంటి చర్యలు మనం తీసుకోవాలి. వివిధ రకాల అవసరాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు ప్రజలు వలస వస్తున్నారు. దీంతో మౌలిక వసతులపై ఒత్తిళ్లు అధికమవుతున్నాయి. వరదలు రావడానికి ఇది కూడా ఓ కారణమవుతోంది. నగరాలకు వలసలు రావడాన్ని కూడా నిరోధించాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఉద్యోగ అవసరాల కోసం పట్టణాలకి, సిటీలకి వచ్చేటువంటి పరిస్థితి. దాంతో ఇప్పుడిగా జనాభా అక్కడ చేరిపోవటము, వాళ్ళకి నివాస పరిస్థితి ఇవన్నీ కూడా చాలా దారుణంగా మారి. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్రామాల నుంచి, పల్లెల నుంచి నగరాలకి యువకులు, ఇతరులు ఉపాధి కోసం వచ్చేటువంటి పరిస్థితిని ఆపి గ్రామాల్లోనే, పల్లెల్లోనే ఉపాధి అవసరాలని పెంచేటువంటి ప్రణాళికలు చేయకుండా శాటిలైట్ టౌన్స్ని నగరాలకు దూరంగా నిర్మించి అక్కడ ఈ పేదలందరికీ కూడా నివాసాలు కల్పించేటువంటి పద్ధతి చేయకుండా ఈ రకంగా వదిలేస్తే ఈ వర్షం వచ్చినప్పుడు ఇలాగా ఊర్లన్నీ కూడా చెరువులు మయమైపోయి, కాలువలు మయమైపోయి ప్రజలకి ట్రాఫిక్, ముఖ్యంగా వర్షం వస్తే వాటర్ వచ్చేస్తూ ఉంది, ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది. వర్షం వెలిసిందంటే చాలు ఒకేసారి వెహికల్స్ అన్నీ, వాహనాలన్నీ రావడంతోనే ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది. ఆ ట్రాఫిక్ జామ్లో ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు. 9 నెలల్లో నిండు చూలాలు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోగులు ఉన్నారు దాంట్లో. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తారు. నగరాల్లో ఎన్నిసార్లు వరదలు వచ్చినా ప్రభుత్వాలు మాత్రం పాఠాలు నేర్చుకోనట్టుగానే కనిపిస్తోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే మున్ముందు మరిన్ని దారుణ పరిస్థితులను చూడాల్సి వస్తోంది. సిటీ లైఫ్ అంటే ఎంతో బాగుంటుందని అంతా అనుకుంటూ ఉంటారు. కాకపోతే అది ఇప్పుడు పిటీ లైఫ్గా మారింది. చినుకు పడితే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో మార్పు రావాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.